అయితే మా ఆయన ఇందాక స్టోరీ చూసిన. అదేంటంటే ఈ భస్మాసురుడు ఐడియా ఉన్నాడు కదా, అదే శివుని దగ్గర తపస్సు చేసి ఎవరి నెత్తి మీద చేయి పెట్టిన దాన్ని ఏమంటారు, భస్మం అయిపోవాలి అని వరం తీసుకుంటాడు. అయితే వీడు బాగా తపస్సు చేస్తే శివుడు ఇచ్చిండట. వీడు ఏం చేసిండంటే టెస్టింగ్ చేస్తా అని చెప్పి శివుడి మీద పెట్టడానికి పోతే శివుడు 3 లోకాలు అంతే తిరిగి లాస్ట్కు విష్ణుమూర్తి దగ్గరికి పోయి హెల్ప్ అడిగితే విష్ణుమూర్తి ఏం చేస్తాడు, మన మోహిని అవతారం ఎత్తి అన్ని చంపేస్తాడు అన్నట్టు. అంటే ఆనంద చెయ్యి ఆనెత్తి మీద పెట్టి ఉండేటట్టు చేస్తాడు అన్నట్టు. అయితే ఈ కథని చాలామంది ఏమనుకుంటారంటే, సెక్యులరిస్టులు చాలామంది, కొంతమంది జనాలు ఏమనుకుంటారంటే శివుడు దానికి అట్లా ఎట్లిస్తాడు వరం, లేదా శివుడు ఎట్లా 3 లోకాలు పరిగెత్తిన పవర్ఫుల్ కదా. అది నిజమే, హీ సో పవర్ఫుల్, ఆదియోగి. సో బ్రహ్మాండమే శివుడు నన్ను అడిగితే, ఈజ్ ఎటర్నల్. అయితే పెద్దోళ్ళు ఏం చేసేయాలంటే మనకు ఈ కథ రూపంలో చెప్పిన నీతి ఏందనేది ఇంపార్టెంట్. శివుడు ఉరగడు, ఉరికిస్తాడు, శివుడు ఎప్పటికి ఉరగడు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా నీతి ఏందిరా అంటే 3 కళ్ళున్న శివుడే ముందెనక ఆలోచించకుండా అని వరం ఇచ్చిండు, తిప్పలు పట్టాడు. మనకి 2 కళ్ళు ఉన్నాయి, బుర్రా ఇంతకీ లేదు. అలాంటప్పుడు నువ్వెట్లా ముందు వెనక ఆలోచించకుండా అందరికి మాటిస్తావు? సో ప్రాబ్లంలో ఫేస్ చేస్తావు. ఇది అందరికి కాదు, ఎవడన్నా హెల్ప్ అని అడగంగానే తొందరపడి చేసే బ్యాచ్కి ఇది. సో ఇవాళ రేపు జమానా ఎట్లుందంటే ఆడి మాట అబద్ధం, మనసు అబద్ధం, నడక అబద్ధం, చేతి అబద్ధం, ప్రతిదీ అబద్ధం. అబద్ధాలు అన్నీ గొప్ప పోతే మనిషి, నేనైనా నువ్వని ఎవడైనా ఆడు. మంచి ఉందా అంటే ఉంది, చాలా తక్కువ పర్సెంట్. గ్రాడ్యువల్గా తక్కువకుంటూ పోతుంది. సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంట్రిక్ ఇట్లా ఇదంతా ఎక్కువైపోతుంది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నీతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తాడు, సడన్గా ఎక్కలేని ప్రేమ ఉడిపిస్తాడు అంటే అది ఎన్నుకున్న ఉద్దేశాలు ఏంటిది? ముఖ్యంగా అమ్మాయిలు అంటే అబ్బాయిలు కూడా అనుకో, అది వేరే విషయం. బట్ జాగ్రత్త, ఏదైనా చేసేటప్పుడు వీడు మంచి చెప్పుడు ఆలోచించాడు. మంచి చెప్తాను నేను ఏం పని, నేను ఏం చెప్పిన దాంట్లో ఇట్లా నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఆడు యాక్టింగ్ మనసులో దురుద్దేశం పెట్టుకుని దగ్గరికి యాక్టింగ్ చేసినప్పుడు గుర్తించేంత తెలుగు ఉండాలి నీ దగ్గర. సో నచ్చితే ఫాలో కొట్టు, కామెంట్ పెట్టు, షేర్ చేయి. ఓం నమః శివాయ, జై హింద్.